సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ సంచలనం రేపుతుంది. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేతను నియమించడంపై అభ్యంతరం తెలిపారు. తనను తిట్టిన నాయకుడిని డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. గతంలో తనను తీవ్ర పదజాలంతో కైలాష్ నేత దూషించారని గుర్తు చేశారు. కైలాష్ నేతను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను కొందరు నాయకులు వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారని కైలాష్ నేత అంటున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక మర్యాదపూర్వకంగా కలిసేందుకు కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి అందరి ముందు క్షమాపణలు చెప్పారన్నారు. కనీసం కోమటిరెడ్డి పుష్పగుచ్చం కూడా తీసుకోలేదని కైలాష్ నేత తెలిపారు. గతంలో కోమటిరెడ్డిపై కైలాష్ నేత చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చూద్దాం. సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొడక కోమటిరెడ్డి వెంకరెడ్డి. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకరెడ్డి. వచ్చా నా కొడక నిన్నంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకరెడ్డి. నీ రక్తం మసలదా? మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినవరా, ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు. ఇలాంటి లుజ్జాగాళ్ళు మా బలైన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెక్సి పడతాం రా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది. నీలాంటి లుచ్చాలు, నీలాంటి తాగుబోతులు మా వర్గాల చేతికొస్తే నా కొడక నిన్ను కీసి కత్తంతో కోసి సంపమని తెలుస్తున్నా. నిన్ను నల్గొండ జిల్లాలో పొందబెట్టకపోతే మా జాతులు నిద్రమని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా, నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొడక కోమటిరెడ్డి వెంకరెడ్డి. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకరెడ్డి. వచ్చా నా కొడక నిన్నంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకరెడ్డి. నీ రక్తం మసలదా? మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినవరా, ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు. ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలైన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెక్సి పడతాం రా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది. నీలాంటి లుచ్చాలు, నీలాంటి తాగుబోతులు మా వర్గాల చేతికొస్తే నా కొడక నిన్ను కీసి కత్తంతో కోసి సంపమని. కోమటిరెడ్డి లేఖపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ నేతపై కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నాయి. కైలాష్ నేతకు పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించాయి. కోమటిరెడ్డి వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. లక్ష్మి, డీసీసీ నియామకాల అంశం నల్గొండలో వివాదాస్పదంగా మారింది. డీసీసీ అధ్యక్ష పదవి పున్న కైలాష్ నేతకు ఇవ్వడంపై కోమటిరెడ్డి వెంకరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన్ను పదవి నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. లేని పక్షంలో ఆయనపై కేసు పెడతానంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఈ వివాదానికి కారణం ఏంటంటే, సరిగ్గా 3 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన భువనగిరి అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరిపోయారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ గెలవదంటూ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రచారం చేయకుండా, అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయకుండా విదేశాలకు వెళ్లినటువంటి క్రమంలో క్యాడర్ తో కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపండి అనేటువంటి ఒక హింట్ను కేడర్కి ఇచ్చి ఆయన విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. ఈ అంశం అయితే అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ నేపథ్యంలోనే అప్పట్లో పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పున్న కైలాష్ నేత కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ గాంధీ భవన్ లో కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. ఆయనను అంటే పార్టీ నిబంధనల విరుద్ధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఇంటెన్షన్ తో ఆక్రోశంతో మాట్లాడడం జరిగింది. సరిగ్గా ఆ వీడియోనే ఇప్పుడు కోమటిరెడ్డి వర్గం వైరల్ చేస్తా ఉంది. ఎవరైతే డీసీసీ పదవి ఆశించి భంగపడ్డటువంటి నేతలు కూడా కోమటిరెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డిని తిడితేనే పదవులు వస్తాయని అనేటువంటి హింట్ తో కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి డీసీసీ
పదవి అంశంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కైలాష్ కు డిసిసి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాయడం జరిగింది. మరోవైపు కోమారెడ్డి వైఖరిని నిరసిస్తూ కూడా ఇటు బీసీ సంఘ నేతలు ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలే ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ సంఘ నేతలైతే కొంత అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా కోమారెడ్డి వ్యవహారం అయితే కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా కోమారెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాల్సి ఉంది వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ సంచలనం రేపుతుంది. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేతను నియమించడంపై అభ్యంతరం తెలిపారు. తనను తిట్టిన నాయకుడికి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. గతంలో తనను తీవ్ర పదజాలంతో కైలాష్ నేత దూషించారని గుర్తు చేశారు. కైలాష్ నేతను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను కొందరు నాయకులు వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారని కైలాష్ నేత అంటున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక మర్యాదపూర్వకంగా కలిసేందుకు కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి అందరి ముందు క్షమాపణలు చెప్పారన్నారు. కనీసం కోమటిరెడ్డి పుష్పగుచ్చం కూడా తీసుకోలేదని కైలాష్ నేత తెలిపారు. గతంలో కోమటిరెడ్డిపై కైలాష్ నేత చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి.